హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాప్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే సింగరేణి జాబ్స్కి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 02/2024 సంబంధించిన ఫైనల్ కీ అనేది మనకు రావడం జరిగింది. మరి ఒక ఫైనల్ కీని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మరి ఎక్కడెక్కడ మార్క్స్ యాడ్ అవుతున్నాయి అన్న దాని గురించి ఒకసారి క్లియర్ కట్గా ఈరోజు మనం ఒకసారి చూసుకుందాం. అయితే ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 02/2024 సంబంధించిన ఏమేం పోస్టులు ఫిల్ చేస్తున్నారంటే మేనేజ్మెంట్ ట్రైనీ E&M, మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్స్, జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్, ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ 1, ఎలక్ట్రీషియన్ ట్రైనీ కేటగిరీ 1. మరి దీనికి సంబంధించిన మనకు రీసెంట్గా ఏదైతే ఆగస్ట్ 6th మరియు 7th రోజున ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన ఫైనల్ కీ అనేది మనకు 26th సెప్టెంబర్ 2024 అంటే రీసెంట్గానే మనకు ఫైనల్ కీ అనేది ఇవ్వడం జరిగింది. మరి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రావచ్చు అనే దాని గురించి కూడా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఆన్ 6th అక్టోబర్ 2024 మనకు అంటే మెరిట్ లిస్ట్, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఏ విధంగా చెప్తున్నాను అనేది కూడా మీకు ఒక డౌట్ రావచ్చు. అంటే సార్ మీరు 6th అక్టోబర్ 2024 ఎట్లా వస్తుందని చెప్తున్నారంటే దాని గురించి కూడా మీకు ఒక లాజిక్ చెప్తాను. సో ఇప్పుడు చూడండి, దీనికి సంబంధించిన మనకు ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఎంతమంది ఎగ్జామ్ రాసినారంటే దాదాపుగా 34,900కు గాను 29,291 మంది ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి రాయడం జరిగింది. మొత్తం 84% ఆఫ్ మెంబర్స్ అటెండ్ అవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించిన లాజిక్ నేను చెప్తానని చెప్పిన కదండి. ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 ఇంత ముందు కండక్ట్ చేసినారండి, జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్, మేనేజ్మెంట్ ట్రైనీ, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, దీనికి సంబంధించిన ఎప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేసినారు మనం 28th జూలై 2024, మరి 21st జూలై 2024 కండక్ట్ చేసేసి 7th సెప్టెంబర్ 2024 మనకు ఫైనల్ కీ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఒక ఫైనల్ కీ తర్వాత మనకు రిజల్ట్స్ అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇచ్చినారంటే 17th సెప్టెంబర్ 2024 ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు వాళ్ళ పేరు, వాళ్ళ అంటే ఎన్ని మార్క్స్ వచ్చినాయి, లోకల్, నాన్ లోకల్, ఇవన్నీ కూడా మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికంటే ముందు కూడా నేను ఏం చేశానంటే ఎంతమందికి కూడా అంటే ఫైనల్ కి వచ్చినప్పుడు కొన్ని వీడియోస్ చేసిన, ఎంతమందికి మనకు హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి అనే దాని గురించి కూడా నేను కొన్ని వీడియోస్ చేసినానండి. ఇప్పుడు కూడా ఈ యొక్క వీడియో ద్వారా కూడా నేను ఏం చేస్తున్నానంటే ఒక గూగుల్ ఫామ్ కూడా క్రియేట్ చేస్తున్నాను. ఎవరైతే ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024 మార్క్స్ తెచ్చుకున్నారో వాళ్ళకి సంబంధించిన గూగుల్ అంటే మార్క్స్ అనేది మీరు గూగుల్ ఫామ్ లో నింపితే నెక్స్ట్ హైయెస్ట్ మార్క్స్ ఏ పోస్ట్కి హైయెస్ట్ మార్క్స్ వచ్చిన దాని గురించి కూడా తెలుసుకుందాం. మరి ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 చెప్పిన కదండి, దీని ప్రకారంగానే నేను ఇంతకు ముందు ఈ యొక్క లాజిక్ చెప్పిన. ఏదైతే 26th సెప్టెంబర్ 2024 దీనికి సంబంధించిన ఫైనల్ కి ఇచ్చినారు కాబట్టి ఇంకొక 10 రోజులు కరెక్ట్ గా యాడ్ చేసుకుంటే 6th అక్టోబర్ లేదంటే 7th అక్టోబర్ కూడా రావచ్చు. 6th అక్టోబర్ 2024 మనకు ఫైనల్ కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక ఎక్స్పెక్టెడ్ డేట్ ని మీకు చెప్పడం జరిగింది. మరి నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన ఫైనల్ కి ఎట్లా చెక్ చేసుకోవాలంటే సింగరేణి కాలేజ్ వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ కెరీర్స్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఇక్కడ కెరీర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకు రిక్రూట్మెంట్ అని ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ దగ్గర నోటిఫికేషన్ అని క్లిక్ చేయండి. ఇక్కడ నోటిఫికేషన్ ఉంది కదండి, దాన్ని క్లిక్ చేస్తే మనకు ఇక్కడ మనకు పూర్తి వివరాలు చూపిస్తున్నా చూడండి. మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ఫైనల్ కీ ఆఫ్ CBTs ఫర్ 7 పోస్ట్ నోటిఫైడ్ వైడ్ నోటిఫికేషన్ నెంబర్ 02/2024 విచ్ వర్ కండక్టెడ్ ఆన్ 6th and 7th అక్టోబర్ అంటే 7th ఆగస్ట్ 2024. దీనికి సంబంధించిన ఏమేమి పోస్టులు అనేవి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగిందండి. మీరు ఏ పోస్ట్కి అయితే ఎగ్జామ్ రాసినారో ఆ యొక్క పోస్ట్ని ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఫైనల్ కీ అనేది డౌన్లోడ్ రావడం జరుగుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని ఓపెన్ చేయండి. అయితే మీకు ఇంతకు ముందు కూడా కొన్ని రెస్పాన్స్ షీట్ ఇవ్వడం జరిగింది. రెస్పాన్స్ షీట్ అంటే ఏంది, ఇంతకుముందు ఒక కీ ఇచ్చినారు. ఆ కీని మీరు చెక్ చేసుకోవడానికి మీకు ఒక క్వశ్చన్ పేపర్ అంటే మీరు ఏదైతే ఆన్సర్ చేసినారో ఆ యొక్క ఆన్సర్ ఏమేమి ఉన్నాయనే దాని గురించి కూడా మీకు రెస్పాన్స్ షీట్ ఇవ్వడం జరిగిందండి. ఆ యొక్క రెస్పాన్స్ షీట్ సపోజ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇది రెస్పాన్స్ షీట్, ఇది ఒక సబ్జెక్టే రెస్పాన్స్ షీట్ అనుకుందాం. దీంట్లో మనకు క్వశ్చన్ నెంబర్ ఉంటుంది, దానికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఐడి చూసుకోండి. ఈ యొక్క క్వశ్చన్ ఐడి చూసుకొని ఆ తర్వాత మనము నెక్స్ట్ ఆ క్వశ్చన్ ఐడి ఎక్కడ ఉందని చూసుకోవాలి. అయితే చూడండి, ఇప్పుడు క్వశ్చన్ పేపర్లో కూడా కొన్ని క్వశ్చన్ ఐడీస్ ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్ ఐడి చూపించిన కదండి, ఈ క్వశ్చన్ ఐడి మీరు రాసిన ఏదైతే రెస్పాన్స్ షీట్లో ఉన్న క్వశ్చన్ ఐడి కరెక్ట్గా ఉందో చూసుకొని దానికి సంబంధించిన క్వశ్చన్ కరెక్ట్గా చూసుకొని ఏదైతే ఆన్సర్ వరకు కరెక్ట్ ఇచ్చినారో ఇది మాత్రం ఫైనల్ కీ అండి. అన్ని ఆబ్జెక్షన్స్ ఇచ్చిన తర్వాత మనకు ఫైనల్ కీ అనేది ఇవ్వడం జరిగింది. అదొక్కసారి మీరు గమనించుకొని మీరు ఫర్దర్గా మూవ్
చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఫైనల్ కీలో మనం క్వశ్చన్ ఐడి చూసుకోవాలి. క్వశ్చన్ ఐడి చూసుకున్న తర్వాత ఆ క్వశ్చన్ ఐడికి క్వశ్చన్ కూడా ఏది ఉన్నదో అది చూసుకొని మీరు ఏదైతే రెస్పాన్స్ షీట్ ఉందో దాన్ని ఇంతకుముందు మీరు చూసుకున్నారు కాబట్టి ఆ డౌన్లోడ్ మీరు పక్కన పెట్టుకొని ఈ యొక్క రెస్పాన్స్ అంటే ఇది ఒక ఫైనల్ కీ చూసుకొని ఈ యొక్క క్వశ్చన్ ఐడి ఆ యొక్క క్వశ్చన్ ఐడి కరెక్ట్ ఉందా లేదా చూసుకొని ఏం ఆన్సర్ ఇచ్చినారు దీంట్లో ఫైనల్గా ఏం ఆన్సర్ ఉన్నది అట్లా చూసుకొని మీరు మార్క్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకున్నాను. ఒక పేపర్ మీద మంచిగా నీట్గా ఎంటర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1 ఆ తర్వాత క్వశ్చన్ ఐడి తర్వాత క్వశ్చన్ ఐడి ఎంటర్ చేసుకోండి. కాకపోతే ఫస్ట్ ఆ క్వశ్చన్ ఐడి మీరు చూసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. బేస్డ్ ఆన్ దట్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనే దాని గురించి మీరు క్లియర్ కట్గా ఒక పేపర్ మీద వేసుకోండి. ఒక పేపర్ మీద వేసుకుంటే మీకు అర్థమైపోతుంది. సో కొన్ని క్వశ్చన్స్కి ఇప్పుడు చూడండి ఈ యొక్క చూడండి క్వశ్చన్ నెంబర్ 9 ఇది అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనింగ్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ అండి. ఇక్కడ చూడండి ఈ యొక్క క్వశ్చన్ ఐడి చూద్దాం 630680326186 ఈ యొక్క క్వశ్చన్ ఐడిలా మనకు చూడండి ఫర్ దిస్ క్వశ్చన్ డిస్క్రపెన్సీ ఈస్ ఫౌండ్ ఇన్ క్వశ్చన్ ఆర్ ఆన్సర్ ఫుల్ మార్క్స్ ఈస్ బీన్ అవార్డెడ్ టు ఆల్ క్యాండిడేట్స్. ఎవరైతే క్యాండిడేట్స్ ఈ యొక్క క్వశ్చన్ ఆన్సర్ చేసినా చేయకపోయినా వాళ్ళకి మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది క్వశ్చన్ అడుగుతారు ఏమైంది కామెంట్ పెడతారు ఏమని సరే మేము ఇంతకుముందు కరెక్ట్ పెట్టినాం కదా మరి దీనికి మార్క్స్ ఇస్తారా అంటే ఇక్కడ చూడండి క్వశ్చన్ కి ఆన్సర్ చేసినా చేయకపోయినా అందరు కూడా దీనికి సంబంధించిన మార్క్స్ అనేవి కలుపుతారు. మీరు గమనించుకోవాలి. ఇక్కడ నోట్ అనేది ఇచ్చినారు అది క్లారిటీగా చూసుకోండి. అది మీరు గమనించుకొని మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. అట్లా క్యాలిక్యులేషన్ చేసుకొని ఫైనల్ మార్క్స్ అనేది పెట్టుకోండి. సో దీనికి సంబంధించిన మనకు ఫైనల్ కీ అనేది కూడా చాలా మంది ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ ఇప్పుడు చూడండి ఇంతకుముందు చెప్పిన కదండి ఏదైతే ఫైనల్ కీ అనేది వెబ్సైట్ లో పెట్టినారు కదండి వెబ్సైట్ లో పెట్టిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఆ ఫైనల్ కీ అనేది తీసేస్తారు. సో నేను ముందే ఏం చేస్తున్నానంటే ఆ ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఫైనల్ కీ కూడా నేను డౌన్లోడ్ చేసేసి గూగుల్ డ్రైవ్ లో పెట్టేసి ఆ గూగుల్ డ్రైవ్ లింక్ మన డిస్క్రిప్షన్ లో పెడుతున్నా. మీరు డిస్క్రిప్షన్ లో చూసుకొని మీరు ఏదైతే ఆన్సర్స్ ని చెక్ చేసుకోవచ్చు. అదే విధంగా నెక్స్ట్ టైం వచ్చే సింగరేణి కాలేజ్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారనే దాని గురించి కూడా చూసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ యొక్క ఫైనల్ కీ అనేది మనం డిస్క్రిప్షన్ లో పెడుతున్నామండి. తప్పకుండా మీరు చూసుకొని డౌన్లోడ్ చేసుకోండి. కొంతమందికి సింగరేణి కాలేజ్ వెబ్సైట్ సర్వర్ బిజీ వచ్చినా కూడా మీరు ఇక్కడ చూసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన మనకు ఏదైతే హైయెస్ట్ మార్క్స్ ఇప్పటి వరకు నేను ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 సంబంధించిన ఇంతకుముందు ఫైనల్ కీ వచ్చినప్పుడు కూడా హైయెస్ట్ మార్క్స్ ఎవరెవరికి వచ్చిందని దాని గురించి కూడా నేను ఒక గూగుల్ ఫామ్ ఎంటర్ చేయడం జరిగింది. అంటే గూగుల్ ఫామ్ క్రియేట్ చేశానండి. మీకు ఒకవేళ జెన్యూన్ అనిపిస్తే మీరు గూగుల్ ఫామ్ నింపండి, లేకపోతే మీకు ఇష్టం మీ యాజ్ యువర్ విష్. సో ఈ యొక్క గూగుల్ ఫామ్ నింపితే నేను ఏం చేస్తానంటే మీ నేమ్ నింపితే నింపండి యాజ్ యువర్ విష్ అండి. ఇక్కడ అప్లికేషన్ నెంబర్లో కూడా మొత్తం అప్లికేషన్ కూడా నింపకండి. మీ యొక్క కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. జస్ట్ ఏం చేయండి అంటే 4 digits ఆఫ్ నెంబర్ మాత్రమే పెట్టండి. దాంతో వచ్చేది జస్ట్ ఫర్ యూనిక్ ఐడి. ఏంటి అంటే డబల్ ఎంట్రీస్ అంటే డ్యూయల్ ఎంట్రీస్ ని మనం తీసేయడానికి మాత్రమే ఈ యొక్క దాన్ని నేను తీసుకుంటాను. ఆ నెంబర్తో డ్యూయల్ ఎంట్రీస్ ఉంటే దాన్ని తీసేస్తాను. సో అట్లా డ్యూయల్ ఎంట్రీ నేను డిలీట్ చేయడానికి ఈ యొక్క యూనిక్ ఐడి అడుగుతున్నానండి. మీకు ఎంటర్ చేస్తే ఎంటర్ చేయండి, లేకపోతే మీ ఇష్టం ఏ నెంబర్ అయినా ఎంటర్ చేయండి. కాకపోతే కరెక్ట్గా క్లారిటీగా మాత్రం మార్క్స్ ఎన్ని వస్తాయో అన్ని మాత్రమే మీరు నింపండి. ఎందుకంటే బేస్డ్ ఆన్ దిస్ నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ కొన్ని వీడియోస్ చేస్తాను. ఎంతమందికి అంటే ఒక్కొక్క పోస్ట్లో ఎన్ని మార్క్స్ హైయెస్ట్ వచ్చింది దాని గురించి కూడా నేను వీడియోస్ చేస్తాను. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క గూగుల్ ఫామ్ మన డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి. ఆ లింక్లో మీరు చూసేసుకొని ఆ యొక్క మార్క్స్ ఎంటర్ చేయండి. మీ పేరు అంటే SSCL నెంబరు, లోకల్ స్టేటస్, మేల్ ఆర్ ఫీమేలా, మీరు ఏ కేటగిరీ చెందినారు, నెక్స్ట్ ఏ క్వశ్చన్ అంటే ఏ సబ్జెక్ట్కి రాసినారు, ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనే దాని గురించి కూడా ఈ యొక్క గూగుల్ ఫామ్ ఉంటుందండి. ఫైనల్కి చూసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఎంటర్ చేయండి. సో బేస్డ్ ఆన్ ద రెస్పాన్సెస్ నాకు ఎన్ని రెస్పాన్సెస్ వస్తాయో ఒక 4 days చూస్తాను, 3 or 4 days చూస్తాను. ఒకవేళ 4 daysలో ఎన్ని రెస్పాన్సెస్ అయితే వస్తాయో అన్ని రెస్పాన్సెస్ని తీసుకొని సార్ట్ అవుట్ చేసేసి మన సబ్జెక్ట్ వైజ్గా కేటగిరీ వైజ్గా ఎన్ని మార్క్స్ హైయెస్ట్ వచ్చినాయి దాని గురించి నెక్స్ట్ వీడియో చేస్తాను. సో ఇదొకటి గమనించుకొని మనము గూగుల్ ఫామ్ నింపేటప్పుడు క్లారిటీగా మీరు ఏం చేయాలంటే తప్పకుండా ఏదైతే జెన్యున్ మార్క్స్ వచ్చినాయో అవి మాత్రమే నింపండి. అయితే ఇప్పటి వరకు నేను మన ఛానల్ ద్వారా కూడా సింగరేణి కాలేజ్ సంబంధించిన జాబ్స్ కానీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు జాబ్స్ కానీ, అంటే మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు జాబ్స్ కానీ ఏవైతే నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయో ఆ యొక్క నోటిఫికేషన్స్ గురించి కూడా నేను క్లియర్ కట్గా మన ఛానల్ ద్వారా మీకు వీడియోస్ అందిస్తున్నానండి. మన ఛానల్ ద్వారా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్స్ మీరు తెలియజేయచ్చు. సో ఇప్పటి వరకు మనం
ఈ అన్ని అప్డేట్స్ ఇస్తున్నాం కాబట్టి మన ఛానల్ని మీరు అందరూ ఆదరించినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చినట్టయితే, లేదంటే సింగరేణి కాలేజ్ సంబంధించిన ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024 సంబంధించిన ఎవరైతే ఎగ్జామ్ రాసినారో వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. షేర్ చేస్తే ఆ మార్క్స్ అనేది నింపుతారు. అది కూడా మీరు గమనించుకొని ఈ యొక్క వీడియోని అందరూ షేర్ చేయండి. తప్పకుండా మా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మన పీజీఆర్ భూమి గురించి మన మస్తాన్ చేసిన